ఇక ఢిల్లీలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టి సైకోలపై చర్యల గురించి పిల్లల ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతలపై కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ జనసేన కూటమి బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హననానికి పాల్పడడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టు పెడుతున్నారన్నారు. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రజల కోసం పనిచేస్తే అక్రమ కేసులకు గురి కావడం తనను బాధించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారని, చేయని తప్పులకు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడా నిరాశకు గురి కాలేదని, ధైర్యం కోల్పోలేదని, 53 రోజులు జైలు జీవితం తనలో పట్టుదలను పెరిగేలా చేసిందని చంద్రబాబు తెలిపారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి. రైట్ యామిని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన క్రమంలో పలువురు మంత్రులను కలిశారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ కావచ్చు, అమిత్ షాని కావచ్చు, వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఒక చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలు ప్రధానంగా 4 అంశాలు తీసుకోవచ్చు. మొదటిది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి గురించి, మరొకటి వచ్చి కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి, వీటి రెండు గురించి కూడా మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వం గురించి, ఈ రెండు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు ఈ కూటమి గురించి మాట్లాడారు. అలాగే తన అరెస్టుపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిలో ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం చేసే విధంగా పోస్టులు పెట్టడం, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే తల్లిని చెల్లి మీద కూడా పోస్టులు పెట్టిస్తూ అదే పార్టీకి చెందిన వారు ఆనందం పొందుతారని ఒక సైకో విధంగా సైకోలా ప్రవర్తించే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులని ఏం చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా అని చెప్పి చాలా ఘాటుగా స్పందించారు. ఇదే క్రమంలో కూడా సోషల్ మీడియాలో ఎవరైనా వ్యక్తిగత హననం చేస్తే ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా సూటిగా సమాధానం చెప్పారు. ఇదే క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో గతంలో చూసుకుంటే వాజ్పేయి హయాంలో బీజేపీకి గట్టి పునాదులు వేస్తే నరేంద్ర మోదీ వాటిని బలోపేతం చేస్తారని మొదటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందని, దేశ అభివృద్ధి తమకు ముఖ్యమని చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో కూడా దేశ అభివృద్ధికి పాటుపడే వాటితోనే తమ కూటమి కొనసాగుతుందని, ఇదే విధంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, తమ టీడీపీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాని. ఈ కూటమి ఎప్పటికీ కూడా గట్టిగా ఉంటుంది. కూటమిలో ఎక్కడా కూడా లొక్కలొక్కలు లేవని నారా చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో గతంలో చూసుకుంటే హర్యానా పర్యటనకు తాను వెళ్ళినప్పుడు అక్కడ నరేంద్ర మోదీ 4 గంటల సేపు ప్రసంగించారని, రాష్ట్ర ముఖ్యమంత్రుల కమిటీ మీటింగ్లో ప్రసంగించారని, ఈ మీటింగ్లో కూడా రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచో కూడా సమాయత్తం కావాలని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా గత 5 సంవత్సరాలుగా చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి తిరిగి సంపద సృష్టించి రాష్ట్ర ఆర్థిక పురోగభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించి వాట్సాప్కి సంబంధించి కొత్త వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తానని, ఇది దేశంలోనే తొలిసారిగా గవర్నెన్స్ అంటే ఒక పరిపాలనకు సంబంధించి వాట్సాప్లోనే చేసే విధంగా, అలాగే కూడా ముఖ్యంగా జర్నల్ రేటు గురించి మాట్లాడే, జర్నల్ రేటు గురించి అంటే ఇప్పటికే చైనా, జపాన్ లాంటి దేశాలు కూడా జర్నల్ రేటు తక్కువగా ఉండడం, మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో అక్కడ దేశాలు ఇప్పటికే తీవ్ర కార్మికుల సంక్షోభంతో ఎదుర్కొన్నాయని, కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అతి దగ్గరగా ఉందని, జర్నల్ రేటుకి మరణాల రేటుకి చాలా నేరోగా ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గతంలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 2 పిల్లల లోపు ఉంటేనే వాళ్ళు అర్హులని, 2 పిల్లల పైన ఉంటే వాళ్ళు అనర్హులుగా తానే ప్రకటించాలని, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 2 పిల్లలు పైన ఉంటేనే వాళ్ళు స్థానిక సంస్థల కోటాల్లో అర్హత ఉంటుందని చెప్పే విధంగా కూడా ఒక స్పష్టమైన సంకేతం జారీ చేశారంటే ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సంస్థలకు పోటీ చేసే విధంగా తాను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే అనేక అంశాల మీద కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కొత్తగా కొన్ని విషయాలు అయితే తీసుకొచ్చారు. మన ప్రజల యొక్క, యువకుల యొక్క శక్తి మన దేశ బలం, అలాగే రాష్ట్రానికి బలం, వీళ్ళని కనుక సక్రమంగా ఉపయోగించుకుంటే ఇటు దేశంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, రాబోయే కాలంలో దేశం ప్రపంచంలోనే నంబర్ 2, నంబర్ 3 పొజిషన్కి ఫైనాన్షియల్గా వస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే స్పష్టం చేయడం తెలిసింది. యామిని.